రైతు సోదరులకు పాద నమస్కారం. అక్షయ పాత్ర నమూనా 77వ రోజు, 76వ రోజు అంటే నిన్నటి రోజు పసుపు నాటడం జరిగింది. నాటిన తర్వాత భూమి పొరలలో పసుపును నాటడం జరిగింది. దానిపైన ఆచ్ఛాదన చేసాం, వాటర్ ఇచ్చి ఆచ్ఛాదన చేసాం. ఈ జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా బహుళ పొరల వ్యవసాయంలో బాగా ఇన్కమ్ వచ్చే పంటలు బొప్పాయి. ఇప్పుడు భూగర్భ భూమి లోపల వేసినటువంటి పసుపు, ఈ రెండు మంచి ఆదాయం వస్తుంది. మిగిలిన మధ్యస్థ పొరలు, క్రీపర్సు, భూమి ఉపరితలం ఉన్నటువంటి ఆకుకూరలు, ఇవి కూడా తనదైన శైలిలో ఆదాయాన్ని ఇచ్చి పెడతాయి. ఇప్పుడు ఆచ్ఛాదన చేసినటువంటి బెడ్స్ చూడండి. అందరికీ ఈ అవకాశము వేసే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎండుటాకులు ఉండాలి. మా దగ్గర మహాగని మొక్కలు ఉన్నాయి, తద్వారా ఎండుటాకులు సమృద్ధిగా ఉంది. ఆచ్ఛాదన చేసాం. ఇది ఆచ్ఛాదన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కలుపు రాకుండా ప్రధానంగా నివారిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 43-45 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రస్తుత ఎండాకాలంలో నీటి ఆవిరి అంటే తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది. మూడోది అతి ముఖ్యమైనది, ఆకులు మనం ఎప్పుడైతే భూమి పొరల్లో వేసామో అప్పుడు వానపాములు, సూక్ష్మజీవులు సమృద్ధిగా అభివృద్ధి జరిగి మంచి రైజోస్పియర్ని తయారవటం వల్ల మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో కేవలం తేమను మెయింటైన్ చేస్తే చాలు, అంత అద్భుతమైనటువంటిది ఈ ప్రక్రియ. చూడండి, 10 బెడ్స్కి ఆల్రెడీ ఆచ్ఛాదన చేయటం జరిగింది, ఇరిగేషన్ ఇస్తూ. దీంట్లో ఇంకా మధ్యస్థ పొరలు పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు, బొప్పాయి, అరటి,